ఇంకా 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల గురించే మాట్లాడతారు ఏ సభ్యులు. అందుకు అట్లా అలవాటు చేసిన అందరికీ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చిండు నిన్న. అది కూడా వారికి ఎవరికి అర్థం, మళ్ళీ కన్ఫ్యూజన్. లోపలనేమో ఏం చేస్తాడంటే అధికార మదంతో హైదరాబాద్ అంటారు, తోతిరిగాలు అంటారు. అంతా తోతిరాడని లోపల. మాకు స్పీకర్ గారు మైక్ వేయగానే సబ్జెక్ట్ రాగానే వారు కార్నర్గా అవుతుంటే మైక్ కట్, టైం అయిపోయింది అంటారు, లేదు టైం కాకపోతే మైక్ కట్ చేస్తాడు. మేము మాట్లాడుతూ ఉంటే, మా సభ్యులు మాట్లాడుతూ ఉంటే వీడియో, మా పైన ఉన్న వీడియో తీసి పక్కకి వేరే స్పీకర్ గారు షేర్ చూపిస్తారు. ఎందుకు అయిందా భయం నీకు? మీకు నిజంగానే రేపు చర్చ ఏం పెడతావో, ఎన్ని రోజులు పెడతావో సభ స్పష్టంగా చెప్పు. ఎజెండాలు రాత్రి 12 గంటలకి 1 గంటకి కాదు, ఏమేమి సబ్జెక్ట్ పెడతావు చెప్పు, ఇచ్చేసేయి. తప్పకుండా అందరం మాట్లాడతాం. 1 గంటకి తెల్లారంగా తీసుకొచ్చి ఎజెండా పంపించుడు, ఫోన్లలో పంపించుడు, ఇది మానుకో పద్ధతి. ఎప్పుడో ఒకసారి అంటే నడుస్తుంది. రోజా అసెంబ్లీ మొదటి రోజు పెడతారు, 0 అవర్తో ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు భారతదేశ చరిత్ర ఏదంటే మాత్రం ది గ్రేట్. ఈయన మూర్ఖుడు తెలంగాణ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. శాసనసభ క్వశ్చన్ అవర్ లేకుండా, ఎజెండా లేకుండా, సబ్జెక్ట్ లేకుండా 0 అవర్తో స్టార్ట్ చేసినాడయా. ఈ భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో, ఏ పార్లమెంట్లో జరిగినటువంటి కొత్త సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి గారు తెరలేపి తెలంగాణ రాష్ట్రంలో 0 అవర్తో స్టార్ట్ చేసిండు. ఎందుకంటే ఏం లేదు కదా చెప్పుకోవడానికి. ఈ రకమైనటువంటి కొత్త సాంప్రదాయాలకు తెరలేపుతా ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని అంతా కూడా మానుకోవాలి.